Hi, you are practicing High Court advocate. Today came up with an important aspect that is ఎక్కడైతే ఒక పోలీస్ వారి మీద ఒక ఏసీబీ కేసు ఫైల్ చేయబడిందో ఆ పోలీస్ కేసులో ఆ ఏసీబీ కేసులో దాన్ని ట్రాప్ కేసు అంటారు. వాట్ ఎవర్ బి ద డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కానీ హూ ఎవర్ బి ద పబ్లిక్ సర్వెంట్స్తో అసోసియేట్ అయి ఉన్న ఎవరన్నా ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ మీద కానీ ఎవరి మీదన్నా ఒక ఏసీబీ కేసు ఫైల్ చేసినప్పుడు అయితే అది మిస్కాండక్ట్ ఆఫ్ ది ఎంప్లాయీ వైజ్గా ఒక కేసు ఫైల్ చేస్తారు, లేదంటే కనుక ట్రాప్ కేసు కింద ఫైల్ చేస్తారు. హియర్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ట్రాప్ కేస్ ఆన్ హూమ్ the circle inspector of the concerned police station was implicated and roped into the trap ACB case. విషయం ఏంటంటే ఒక సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఒక గుంటూరు డిస్టిక్లో ఒక పర్టికులర్ పోలీస్ స్టేషన్లో సిఐ గారి మీద ఒక ఏసీబీ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఆ ఏసీబీ కేసులో టుడే వీ బ్రాట్ ఏ బెయిల్, వీ హ్యావ్ సెక్యూర్డ్ ఏ బెయిల్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది సర్కిల్ ఇన్స్పెక్టర్. యాక్చువల్గా జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో ఆయన ఒక రేప్ కేసులో ఒక పర్సన్ని అరెస్ట్ చేసి ఒక 17 hours తన దగ్గర పెట్టుకున్న తర్వాత తనని బయటికి పంపించడానికి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అతన్ని పంపించండి, కేసు ఫైల్ చేయొద్దు, రిమాండ్కి పంపించొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్న తరుణంలో సిఐ గారు ఒప్పుకోకుండా ఖచ్చితంగా అతన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ హీనియస్ అఫెన్స్. 376 రేప్ కేసు అనేది పెద్ద కేసు కాబట్టి అమ్మాయి కూడా నష్టపోయిందని ప్రేమ ఫేసి ఇంట్రాగేషన్లో తేలడం ద్వారా అతను రేప్ చేశాడు, అతను అఫెన్స్ చేశాడు అని ప్రూవ్ అవడం ద్వారా అతన్ని ఎక్కడైతే అతన్ని ఎఫ్ఐఆర్లో ఇన్వోక్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వచ్చారో సిఐ గారికి బ్రైబ్ చేయడానికి ట్రై చేసి కొంత అమౌంట్ ఇవ్వడానికి ట్రై చేసి ఫైనల్గా సిఐ గారు ఒప్పుకోకపోయేసరికి వాళ్ళే ఇలా బ్రైబింగ్ అడుగుతున్నారు, కేసు మాఫీ చేయాలి, స్టేషన్లోని కేసు కొట్టేయాలి, కేసు స్టేషన్లోనే సెటిల్ అవ్వాలి అంటే కనుక సిఐ గారు 50,000 అడిగారు అని చెప్పి ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళు ఏదైతే కంప్లైంట్ వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ తీసుకురావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్యన ఎవరైతే అమ్మాయి అండ్ అబ్బాయి, ఇప్పుడు ఎవరైతే ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో వాళ్ళు అబ్బాయి తరఫున వాళ్ళు ఎవరైతే స్టేషన్లో ఒక అక్యూజ్డ్ ఉన్నారో అతని తాలూకా వ్యక్తులు, అతని రిలేటివ్స్ వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఆ కేసులో ఆ పర్టికులర్ రేప్ కేసులో కొన్ని కాన్వర్జేషన్స్ ఉన్నాయి అని చెప్పి ఆ కాన్వర్జేషన్స్ కొన్ని ప్రింట్ కాపీస్ తీసి వాట్సాప్ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా ప్రింట్ కాపీస్ తీసి అవి సిఐ గారికి ఇవ్వడం జరిగింది. అవి ఇచ్చిన తర్వాత ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏసీబీ వాళ్ళు రావడం, కేసు బుక్ చేయడం, ఫైల్ చేయడం. ఎందుకంటే ఇక్కడ ది థింగ్ హ్యాపెండ్ ఈజ్ ఇప్పుడు సిఐ గారి మీద రాంగ్గా ఒక ఫాల్స్ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఫాల్స్ కేసు ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చింది అంటే ఎక్కడైతే ఇప్పుడు జనరల్గా ఈ ఏసీబీ కేసెస్, ఈ ట్రాప్ కేసెస్ ఫైల్ చేస్తున్నప్పుడు సోడియం కార్బోనేట్ టెస్ట్ అనేది ఒకటి చేస్తారనమాట. ఎక్కడైతే సోడియం కార్బోనేట్ టెస్ట్లో సక్సెస్ఫుల్ రిజల్ట్ వస్తుందో ఆ రియాక్షన్స్ కనిపిస్తాయో ఆ రియాక్షన్స్ కనిపించినప్పుడు అతను అఫెన్స్ చేశారు లేదా చేయలేదు అని చెప్పి ఒక నిర్ధారించుకుంటారు. అలాగా ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఎవరైతే ఈ టెయింటెడ్ నోట్స్ ఈ లంచం ఇచ్చామో ఈ సిఐ గారికి అని చెప్పి ఎవరైతే ఈ అక్యూజ్డ్ యొక్క రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళు జనరల్గా ఎక్కడైతే ఈ ట్రాప్ కేసెస్లో ఏసీబీ వాళ్ళు కానీ ఈ ట్రాప్ చేయాలనుకున్న వాళ్ళు కానీ విత్ మీడియా సపోర్ట్ కానీ ఎవరైనా ఏం చేస్తారంటే ఈ నోట్స్ ఏవైతే ఉంటాయో ఆ నోట్స్ మీద ఫినాల్ఫిథలిన్ అనే ఒక పౌడర్ని జల్లి దాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరైతే లంచం అడుగుతారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఏదైతే వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు సిఐ గారికి, బట్ కాకపోతే ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో ఎవిడెన్సెస్ కింద ఈ స్క్రీన్ షాట్స్, అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగిన రేప్ కేసులో స్క్రీన్ షాట్స్ ఏదైతే ప్రింట్స్ తీసి వాటి మీద ఈ ఫినాల్ఫిథలిన్ అనే పౌడర్ని జల్లి సిఐ గారికి ఇవ్వడం జరిగింది. అదే సిఐ గారు విత్ హిస్ బేర్ హ్యాండ్స్ పట్టుకోవడం జరిగింది. ఆఫ్టర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ది ఏసీబీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి జనరల్గా సోడియం కార్బోనేట్ టెస్ట్ చేస్తారు కాబట్టి ఆ సోడియం కార్బోనేట్ టెస్ట్లో ఎక్కడైతే ఈ నోట్స్ మీద కాకుండా ఈ డాక్యుమెంట్స్ మీద ఈయన పౌడర్ని టచ్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ టెస్ట్లో పెట్టినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ అది సక్సెస్ఫుల్గా ప్రూవ్ అవ్వడం జరిగింది.
That is what we have invoked, that is what we have contemplated in the bail petition also in the high court. ఇదే చెప్పాము, ఇదే జరిగింది అని చెప్పి ది కోర్ట్ ఆల్సో సాటిస్ఫైడ్. జనరల్గా చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇలా రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ కేసెస్లో ఎవరినన్నా ఒక గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్ని పట్టుకున్నప్పుడు వాళ్ళ ముందు పింక్ కలర్ బాటిల్స్ పెడతారు, వాళ్ళ ముందు నోట్స్ పెడతారు, ఎందుకని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ది రీజన్ బిహైండ్ దట్ ఈస్, ఎక్కడైతే రెడ్ హ్యాండెడ్గా దొరికారు, ఈ ట్రాప్ కేసెస్లో దొరికారు అంటారో, ఈ రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు ఏం లేదండి, ఈ ఈ ట్రాప్ చేసినప్పుడు వీళ్ళకి ఏదైతే లంచం తరఫున బ్రైబింగ్ ఏదైతే నోట్స్ ఇస్తారో ఆ నోట్స్ మీద ఫిలాన్ఫెథలిన్ అనే ఒక పౌడర్ జల్లడం జరుగుతుంది. ఆ పౌడర్ జల్లిన తర్వాత ఆ నోట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇట్ విల్ బి ఇన్ కాంటాక్ట్ విత్ దేర్ హ్యాండ్స్ కదా, ఎవరైతే లంచం తీసుకుంటారో వాళ్ళ చేతితో ఆ నోట్స్ పట్టుకోవడం వల్ల ఆ పౌడర్ వాళ్ళ చేతికి కూడా అంటుతుంది. ఆ పౌడర్ ఇట్స్ ఎ కెమికల్ పౌడర్. ఫినాల్ఫిథలిన్ అనేది ఒక కెమికల్ పౌడర్ వాళ్ళ చేతికి అంటినప్పుడు తర్వాత ఏసీబీ వాళ్ళు సడన్‌గా రైడ్ చేసి వాళ్ళని అటాక్ చేసి ఈ సోడియం కార్బోనేట్ అనే ఒక లిక్విడ్ ఉంటుంది. 2 గ్లాసెస్ అలా పెట్టి 2 గ్లాస్ టంబ్లర్స్ పెట్టి దాంట్లో వీళ్ళు ఈ నోట్స్ తీసుకున్నారు కాబట్టి ఆ చేతులు దాంట్లో పెడతారనమాట. వన్స్ దాంట్లో పెట్టినప్పుడు ఇన్ కేస్ వీళ్ళు గనుక టెయింటెడ్ నోట్స్ అంటే ఈ పౌడర్ జల్లిన ఈ లంచం తీసుకున్న ఈ నోట్లు వీళ్ళు గనుక టచ్ చేసి ఉంటే దాంట్లో వేళ్ళు పెట్టినప్పుడు ఆ సోడియం కార్బోనేట్‌లో ఒక రియాక్షన్ జరిగి ఆ వైట్ కలర్‌లో ఉన్న సొల్యూషన్ అంతా కూడా పింక్ కలర్‌లోకి మారడం జరుగుతదనమాట. సో, దిస్ ఈస్ ది ప్రొసీజర్. ఏసీబీ వాళ్ళు గాని, ఇలా ట్రాప్ చేయాలనుకున్న వాళ్ళు గాని ఎవరినన్నా ఒక ఈ ఈ ఏసీబీ కేసెస్‌లో పట్టుకోవాలి అనుకున్నప్పుడు దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రొసీజర్స్. సో, ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వడం జరిగింది. బట్ ఇన్ అవర్ పర్టిక్యులర్ కేస్ సీఐ గారు ఏదైతే ఆ కెమికల్ పౌడర్ జరిగిందో ఆ నోట్స్ తీసుకోవడం కాకుండా ఏదైతే డాక్యుమెంట్స్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్‌కి ఈ పౌడర్ జెల్ ఇవ్వడం జరిగింది. ఈ రిలేటివ్స్ ఆఫ్ ది ఆహ్, అక్యూజ్డ్ ఎవరైతే రేప్ చేశారో, రేప్ ఎలిగేషన్ ఉన్న ఒక అక్యూజ్డ్ స్టేషన్‌లో ఉన్నారో వాళ్ళ తాలూకు రిలేటివ్స్ ఆ డాక్యుమెంట్స్ మీద, స్క్రీన్ షాట్స్ మీద, ఆ పేపర్స్ మీద వేసి ఇవ్వడం జరిగింది. సో, దాన్ని టచ్ చేయడం వల్ల అక్కడ ఆ రియాక్షన్ జరిగి ఆ సోడియం కార్బోనేట్ వాస్ టర్న్డ్ ఇంటూ పింక్ కలర్ అండ్ ఇన్ దట్ మిస్‌కన్సెప్షన్ ఏసీబీ వాళ్ళు కూడా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 25 డేస్ రిమాండ్‌లో ఉంచడం జరిగింది. ఆఫ్టర్ 25 డేస్ ఇదే విషయం మేము ప్రూవ్ చేసాము. జడ్జి గారు సాటిస్ఫై అయ్యారు. హైకోర్ట్‌లో బెయిల్ రావడం కూడా జరిగింది. దిస్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఆహ్, ఇక్కడ ఎవరైతే ఫాల్స్ అండ్ ఫ్రివలస్ కేసెస్ పెట్టాలి అనుకుంటున్నారో ఏసీబీ కేసెస్‌లో కూడా మీరు ఎంతవరకు ఎక్స్‌టెంట్‌కెళ్ళినా ఎవ్రీ ప్రాబ్లమ్ విల్ హావ్ ఎ రెమెడీ. దిస్ ఈస్ ప్యూర్‌లీ ఒక ఫాల్స్ అండ్ ఫ్రివలస్ కేస్. ఇట్స్ ఎ సూపర్‌ఫ్లూయస్ కేస్. ఇలాంటి కేసెస్ ప్రూవ్ చేయాలి, ఒకరి మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేర్ విల్ బి ఎ లూప్ హోల్. ఫార్చునేట్‌లీ సీఐ గారు మనకి రిఫర్ చేయడం జరిగింది. అతను సీఐ గారి రిలేటివ్స్ అండ్ వాళ్ళ అక్వైంటెడ్ పీపుల్ ఏదైతే విషయం జరిగింది మా వరకు తీసుకొచ్చారో అదే వి హావ్ బ్రీఫ్డ్ ఇంటూ ది బెయిల్ పిటిషన్. జడ్జి గారు కూడా బేసింగ్ ఆన్ ది ఎవిడెన్స్ అండ్ బేసింగ్ ఆన్ ది సర్కమ్‌స్టాన్సెస్, బేసింగ్ ఆన్ ది కాన్సిక్వెన్సెస్ జడ్జి గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫైనల్లీ ఆహ్, ఆహ్, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఏవైతే నోట్స్ తీసుకున్నారు అని ఆరోపించబడ్డారో సీఐ గారు, జనరల్‌గా ఇలాంటి ఏసీబీ ట్రాప్ కేసెస్‌లో ఏం చేస్తారంటే, అయి పాకెట్స్‌లో పెట్టుకుంటారు కాబట్టి, ఆ షర్ట్ కూడా లేదా ప్యాంట్ ఐదర్ ది ట్రౌజర్ యేసుకున్న కాస్ట్యూమ్స్‌ని కూడా సీజ్ చేసి ఆహ్, ఏం చేస్తారంటే వాటిని కూడా టెస్ట్‌కి పంపిస్తారు. ఇన్ కేస్ ఆ ఇన్నర్ లైన్ ఆఫ్ ది పాకెట్ ఏదైతే ఉంటుందో, ఆ ఇన్నర్ లైన్ ఆఫ్ ది పాకెట్ కూడా ఈ సోడియం కార్బోనేట్ టెస్ట్‌కి ఆహ్, పంపించినప్పుడు అది కూడా పింక్ కలర్‌లోకి టర్న్ అయితే గనక అతను అఫెన్స్ చేసినట్టుగా నిర్ధారించబడతది. ఇదే విషయం ఇక్కడ మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఆయన తీసుకుని జస్ట్ డాక్యుమెంట్స్‌గా ఇఫ్ హి కలెక్టెడ్ ది నోట్స్, సీఐ గారు గనుక నోట్స్ తీసుకొని ఉంటే, ఆ నోట్స్‌ని తీసుకెళ్ళి పాకెట్‌లో పెట్టుకున్నారు అనొచ్చు. ఆ పాకెట్‌లో కూడా టెస్ట్ చేస్తే పాకెట్ కూడా ద్వారా కూడా కన్వర్ట్ అయింది. రీకన్ఫర్మేషన్ అయింది అనుకోవచ్చు అతను చేశారు అని. అంటే నేరం చేశారు అని. బట్ హియర్ వి ప్రూవ్డ్ థట్ ఇక్కడ ఎ ఏ ఏసీబీ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడైతే వాళ్ళు అతని సీఐ గారి హ్యాండ్స్‌ని గ్లాస్ టంబ్లర్స్‌లో పెట్టారో, సోడియం కార్బోనేట్ గ్లాస్ టంబ్లర్స్‌లో పెట్టారో, అది ఇట్ వాస్ టర్న్డ్ ఇంటూ పింక్ కలర్. బట్ నేరం చేశారని అక్కడి వరకు ప్రూవ్ అయింది. బట్ లేటర్ అక్కడ ఏది కూడా రికవరీ అవ్వలేదు. అమౌంట్ రికవరీ అవ్వలేదు. ఈ నోట్స్ డినామినేషన్స్ రికవరీ అవ్వలేదు. బట్ అలాగే అతని షర్ట్ పాకెట్ అండ్ యూనిఫార్మ్ బ్యాక్ ట్రౌజర్స్ పాకెట్స్, ఫ్రంట్ పాకెట్స్ అన్నీ కూడా మళ్ళీ సోడియం కార్బోనేట్ టెస్ట్‌కి పంపించడం జరిగింది. అక్కడ కూడా నెగెటివ్ రిజల్ట్ రావడం వల్ల ఓన్లీ బేసింగ్ ఆన్ ది హ్యాండ్స్ ఇక్కడ కేస్ ఫైల్ చేసి అతన్ని రిమాండ్‌కి పంపించడం జరిగింది. ఇదే మేము హైకోర్ట్‌లో ప్రూవ్ చేయడం జరిగింది. ఇఫ్ హి కలెక్టెడ్ దట్ నోట్స్, వేర్ ద నోట్స్ వర్.
నోట్స్ లేవు. ఈ ఈ ఇన్నర్ లైన్ ఏదైతే ఈ సోడియం కార్బోనేట్ టెస్ట్‌కి పంపిస్తారో అది కూడా ప్రూవ్ అవ్వలేదు. సో, బేసింగ్ ఆన్ అంత వేగ్‌గా ఉండడం వల్ల ఎక్కడైతే నేరం చేశారు అనే దాంట్లో ప్రైమా ఫేసి ఈ ఒక్క దాని మీద బేస్ చేసి బేసింగ్ ఆన్ ఫింగర్ టిప్స్ బేస్ చేసి కేస్ ఫైల్ చేశారు కాబట్టి అంత ఆహ్, అన్ పూర్తిగా నిర్ధారించబడలేదు కాబట్టి బెయిల్ రావడం జరిగింది. బేసింగ్ ఆన్ ది సేమ్ ఫ్యాక్ట్స్, బేసింగ్ ఆన్ ది సేమ్ మెరిట్స్ మేము ఇదే ఫ్లోలో కంటిన్యూ చేసి క్వాష్మెంట్ కూడా చేయించడం జరుగుతది. ఈ ఏసీబీ కేసెస్‌లో ఫాల్స్‌గా ఇంప్లికేట్ చేయాలి, ఫాల్స్‌గా ఇన్కార్పొరేట్ చేయాలి, సెక్షన్స్ ఇన్వోక్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా హ్మ్. ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. బేసింగ్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ పాయింట్స్ డెఫినెట్‌లీ ఆహ్, ది పర్సన్ హూ వాస్ roped into the affair can come out easily. Thank you. Your practicing High Court advocate is signing off.